మార్నింగ్ 6:30కి ర్యాపిడో ఆన్ చేసుకున్నా. ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ని పికప్ చేసుకుని డ్రాప్ చేస్తే మనీ ఏమంటే వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో ముచ్చట పెట్టుకున్నాడు. వెళ్ళిపోతా రైడ్ వచ్చింది. నెక్స్ట్ రైడ్ అయితే పార్సల్ వచ్చింది. పికప్ చేసుకొని కస్టమర్ లొకేషన్ 3 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి కాల్ చేస్తుంటే 5 టైమ్స్ కాల్ చేస్తుంటే ఫోనే లిఫ్ట్ చేయలేదు. రైడ్ మళ్ళీ బుక్ చేసుకోమనండి. ఇప్పుడు నాకు లొకేషన్ ఎక్కడ డ్రాప్ లొకేషన్ చూపించదు. రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. కస్టమర్ నన్నే తిడుతూ ఉంది, 10 నిమిషాలు నువ్వు ఉండలేవా అని. కాల్ లిఫ్ట్ చేసి వెయిట్ చేయమనంటే నేను వెయిట్ చేసాను. సర్లే ఇంకా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే ఇంకా గొడవ అవుతుందని గమ్మున నుంచి అయితే వెళ్ళిపోయా. ఫోన్ చేశారా? అంటే నేను వ్లాగ్స్ చేస్తా ఉంటా. నా పేరా లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడినా? బుజ్జిగాడు మోటో వ్లాగ్స్ చూసావా? బుల్లెట్ బండి మీది ఇది పెట్టు. నువ్వు ఇది నిన్ను వీడియో తీద్దామని పెట్టుకున్నా. రేపు రావాలా? ఆ అబ్బాయి అయితే నా రీల్ చూస్తాడంట. వాళ్ళ పాప వచ్చింది, క్యూట్గా మాట్లాడింది. నెక్స్ట్ రైడ్ నా రూమ్ సైడ్ వస్తే డ్రాప్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయా.